యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏది ఒకసారి అలా కూర్చోమ్మా. ఎందుకు బాబాయ్ నన్ను కోసం అంటున్నారు? నీ కాలి కింద ఉన్న పుట్టుమచ్చ చూడ్డానికి. పుట్టుమచ్చ? అవునమ్మా, ఆ రోజు నీ కాలికి గాయమవడంతో నీ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో చూడలేకపోయాం. కనీసం ఈ రోజైనా చూస్తాను. నువ్వు మా జమీందారి బిడ్డవో కాదో తేల్చుకుంటాను. అనవసరంగా టైం వేస్ట్ బాబాయ్. నేనెప్పటికీ మీ వారసురాల్ని కాదు. ఆ విషయం చెప్పాల్సింది నువ్వో నేనో కాదమ్మా, నీ కాలి కిందున్న పుట్టుమచ్చ. కూర్చోమ్మా. చూపించమ్మా. ఓరి భగవంతుడా, ఇప్పుడు గనక ఆ పుట్టుమచ్చ ఉందో వీరనారాయణ గన్నులో ఉన్న బుల్లెట్లన్నీ నా మీద వాడేస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా వీళ్ళని ఆపాలి? చూపించమ్మా. అదేంటమ్మా, గాయం తగ్గిందన్నావు, ఇంకా తగ్గలేదే? అంటే గాయం అయితే తగ్గిపోయింది బాబాయ్, కానీ కాళ్ళ మచ్చ అలాగే మిగిలిపోయింది. అమ్మయ్యా, పుట్టుమచ్చ మీద పుండుమచ్చ పడిందన్నమాట. ఇక జీవితంలో ఆ పుట్టుమచ్చ కనపడదు. ఇది జమీందారు గారి కూతురన్న నిజం బయటపడదు. సరే అమ్మా, నువ్వే అన్నట్టు అంతా మా ఊహ ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. బాబాయ్ ఒక్క నిమిషం ఉండండి. ఎందుకమ్మా? ఇప్పుడే వస్తానండి బాబాయ్. అసలు ఈ నగలెవరివే? మన ఇంట్లో ఎందుకున్నాయి? అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారి ఇంట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించిచ్చారు. మా అమ్మ చెప్పినట్టుగా ఈ నగలు సీరలో మా అమ్మ నాన్నకి బహుమతిగా ఇచ్చుంటే వీరనారాయణ బాబాయ్ అదే వేసి చెప్తాడు.
ఒకవేళ మరో విధంగా మా అమ్మ నాన్న చేతికొచ్చుంటే దానికి సంబంధించిన నిజం వేనాన్న బాబాయ్కి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఇవి అన్నీ బాబాయ్కి చూపించాలి. ఓర్ నాయనో, ఈ చిట్టమేంటి శంకరనారాయణ గారి భార్య చీర నగలు తీసుకుని వెళ్తుంది? కొంపదీసి వీటిని తీసుకెళ్లి వీరనారాయణకి చూపిస్తుందా ఏంటి? అమ్మ సిట్టమ్మా, ఈ చీరలో నగలు ఎక్కడికమ్మా? ఇప్పుడే వస్తా నాన్న, ఒక నిమిషం. ఇదిగో కుటుంబరావు, కొంపలు అంటుకున్నాయి. ఏమైందమ్మా? చిట్టమ్మ జమీందారు గారి భార్య చీర నగలు తీసుకెళ్లి వీరనారాయణకి చూపించబోతుంది. అదే జరిగితే మీరు నేను కలిసి చేసిన పాపాలు బయటపడతాయి. ఆ తర్వాత మనం వెళ్ళి శ్మశానంలో పడతాం. అవునమ్మా, అది నిజమే. ఇప్పుడు ఎలా ఆపాలి? ఎలా ఆపాలి? దేవుడా! పాపం షుగర్ పేషెంట్ కదా, కళ్ళు తిరిగినట్టున్నాయి. ముందు రూమ్ లోకి తీసుకెళ్దాం పదండి. లే లే కుటుంబరా. జాగ్రత్త, కూర్చోపెట్టండి. కూర్చో, కొంచెం రెస్ట్ తీసుకో. నానా నీకేం కాదు నాన్న. అమ్మా నువ్వు వెళ్ళి నాన్న టాబ్లెట్ తీసుకురాపో. అత్త నువ్వు వెళ్ళి మంచిగా అట్రా. తెస్తాను, పద. నానా అమ్మయ్యా, మొత్తానికి ఆ వీరనారాయణ కంట ఈ నగలు పడకుండా కాపాడగలిగాను. అవునా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. రవిచంద్ర, నాకు అర్జెంట్ పనుంది. చిట్టెమొస్తే వెళ్ళానని చెప్పు. అలాగే సార్. వెళ్ళొస్తా అమ్మా. నానా ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? అమ్మయ్యా. నానా అమ్మ టాబ్లెట్ తీసుకురాగానే నువ్వు వేసుకుని ప్రశాంతంగా రూమ్ లోని కోసం నేను ఇప్పుడే వచ్చేస్తానే. ఇదేంటి ఎలాగ జరిగినది? ఇలా జరగకూడదనే కదా సిట్టమ్మని కావాలని ఆపినావు. ఇప్పుడు ఏంటి చెయ్యాలి?
బావా బాబాయ్ ఇక్కడ ఇప్పుడే ఏదో పనుందని వెళ్ళిపోయారు చిట్టమ్మా. వెళ్ళిపోయారా? బాబాయ్ 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 సిట్టమ్మా సిట్టమ్మా ఇప్పుడే నగలు తీసుకుని వెళ్ళిపోనదే. ఏంటి నగలు తీసుకుని వెళ్ళిపోయిందా? షిట్, ఇలా జరగకూడదనే కదా మనం అనుకుంది. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే కూర్చో. నువ్వు పద, వెళ్ళి ఆపుతావు. బాబాయ్ 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 వచ్చో ఏ సీరలో నగలో బాబాయ్కి చూపించి ఏసీ వాడుదామంటే ఈలోగానే వెళ్ళిపోయారే. ఏట్లేదమ్మా, ఏ సేర్లు నగలు జమీందార్ గారు ఇచ్చారని చెప్పావు కదా. ఇలాంటి సేర్లు నగలే మన లత పెళ్ళికి తీసుకురమ్మని చెప్దామని తీసుకొచ్చాను. ఈలోపు వేనాడు బాబాయ్ వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది లేవే, నువ్వు జమీందారు గారి కూతురువో కాదో తెలుసుకోవడానికే ఈ నాటకం ఆడుతున్నావు. సరే, ఇలాంటి చీరలు నగలు కావాలంటే ఆయన్నే అడగాలా ఏంటి? నన్ను అడిగితే నేనే చేయిస్తాను కదా. అలాగే కందముద్ద, నువ్వే చేయించు. అబాబాబాబాబాబాబా. అంటే అందరినీ భయపెట్టి వీరనారాయణ గారినే ఈ కాకినాడ కాంతమై భయపెట్టిందన్నమాట. అవునరా పులి, చరిత్ర, మహా అద్భుతమైన చరిత్ర సృష్టించాను. ఆ వీరనారాయణ ఇంట్లో ఓ పని మనిషిగా దీనంగా హీనంగా తల దించుకుని బతికిన నేను మొట్టమొదటిసారి దించిన తల ఎత్తాన్రా. వీరనారాయణ కళ్లల్లో కళ్ళు పెట్టి ఏం చేసుకుంటావో చేసుకో అని సవాలు విసిరాను. నేనిచ్చిన ట్విస్ట్కి వీరనారాయణ ఉక్కిరిబిక్కిరైపోయాడు. దిక్కుతోచని కుక్కలాగా తోక ఊపుకుంటూ నిలబడ్డాడు. శబాసక్క, నువ్వే గనక ఇంత పెద్ద ప్లానింగ్ చేసుండకపోతే ఆ ఏర్నారాయణ మన గుండెలకు గన్ను గురిపెట్టి నీతో ఆస్తి మొత్తం రాయించుకునేవాడు. ఈ గొప్పతనం నాది కాదురా తమ్ముడు, నీది కూడా. నువ్వే గనక సమయానికి పోలీసుల్ని పిలిపించుండకపోతే మన ఆటలు సాగేవి కాదు. ఈ పాటికి ఆస్తి మొత్తం ఆ వీరనారాయణ పేరు మీదకి మారిపోయుండేది. అమ్మా, నాదో చిన్న అనుమానం అమ్మా. ఏంట్రా అది? అమ్మా, మమ్మల్ని పిలిపించింది మీ పొగడ్తల కార్యక్రమానికి చప్పట్లు కొట్టడానికే, లేక చేయాల్సిన పని ఏమైనా ఉందా? పొగడ్తల కార్యక్రమమా? అవునండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఆయన గారినేమో మీరు పొగట్టం, మిమ్మల్నేమో ఆయన గారు పొగట్టం. ఇంతకు మించి ఈ సీన్లో ఏమైనా ఉందా అమ్మా? ఒరే పిచ్చదవా, అవతారం గారు మిమ్మల్నే పిలుస్తున్నారు. పిలిచింది నన్ను కాదురా దరిద్ర పెదవా, నిన్ను. ఓహో, పిచ్చేదవా అని ముద్దుగా పిలిస్తే మిమ్మల్నేమో అనుకున్నాను. నన్నే అన్నమాట. చెప్పండి అమ్మగారు. ఆ వీరనారాయణ మా నుంచి ఆస్తిని లాక్కునే పనిని ఆ చిట్టమ్మకు అప్పగించాడు. ఓసోస్,
ఆ మాత్రం దానికి చిట్టెమ్మ ఎందుకులేమ్మా? మీ నుంచి ఆస్తి లాక్కోవడానికి మేం పనికిరామా? మాతో ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో మీ దగ్గర నుంచి ఆస్తి లాక్కొని ఆ వీరనారాయణ గారి చేతిలో ఎట్టేసి ఉండేవాళ్ళం. మిమ్మల్ని పిలిపించింది నా దగ్గర నుంచి ఆస్తి లాక్కొని వీరనారాయణకి ఇవ్వడానికి కాదురా, మరే నా మీద నుంచి చిట్టెమ్మ దృష్టిని మరల్చడానికి. చిట్టెమ్మ దృష్టి మరచాలా? దేని మీదకి మరచాలండి? కళ్ళు కాంపౌండ్. అర్థమైపోయిందమ్మా. ఆ చిట్టెమ్మను తీసుకెళ్లి ఫుల్గా కళ్ళు తాగించేసి తాగుబోద్దాన్ని చేయించేసి జనాలు అందరి ముందు తప్పుడు దాన్ని చేసేయాలి, అంతే కదా? మళ్ళీ కొడతారంటమ్మా. కొట్టాలా కొయ్యాలా? చెప్పేది పూర్తిగా వినవా? అమ్మా, మా బావకన్నీ తొందరే. ఆ మ్యాటర్ ఏంటో నాతో చెప్పండి అమ్మా. భాస్కర్ గాడితో కళ్ళు కాంపౌండ్ పెట్టించాం కదరా. అవునమ్మా. ఆ కాంపౌండ్ ముందు అరాచకాలు జరగాలి, అసాంఘిక కార్యక్రమాలు జరిపించాలి. వచ్చిపోయే జనాలందర్నీ ఘోరంగా అవమానించి అష్ట కష్టాల పాలు చెయ్యాలి. అర్థమైందమ్మా. ఓ 10 మంది తాగుబోతల్ని పురుమాయిచ్చేసి ఆ దారిలో వెళ్తున్న ఆడాలందరినీ ఏదుపులకి గురి చేస్తామమ్మా. దాంతో జనాలందరూ రెచ్చిపోయి ఆ భాస్కర్ గారిని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తారమ్మా. ఎలా ఉందమ్మా ఐడియా? ఎలా ఉంది బావా? నీ మొహంలానే ఉందిరా ఎడ్డేదవా. మీ ప్లాన్ నాకు అర్థమైంది కాంతమ్మ గారు. భాస్కర్ గాడి కళ్ళు కాంపౌండ్ దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆడవాళ్లు ఆ వీధుల్లో తిరగలేకపోతున్నారని జనాలందరినీ నమ్మించాలి. దాంతో ఎమ్మెల్యే గారు అక్కడికి రావాలి. దీనంతటికీ కారణం ఆ కోకిలమ్మే అని మనం నమ్మించాలి. దాంతో కోకిలమ్మ మేయర్ పదవి ఊడిపోయి ఆ సీట్లో మీరు కూర్చోవాలి. ఇంతే కదమ్మా? శభాషుర పులి, అర్థం చేసుకోవడానికి ఆలస్యం చేసిన 10 సెకండ్లలో పరిష్కారం చెప్పావు. థ్యాంక్స్ అమ్మా. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పని ప్రారంభించండి. చిట్టమ్మ నా దగ్గర నుంచి ఆస్తి లాక్కోవాలని ప్రయత్నించే లోపు ఆ భాస్కర్ గాడు జైలుకెళ్ళాలి, లేదా కోకిలమ్మ మేయర్ పదవి నుంచి దిగిపోవాలి. దాంతో అటు వాళ్ళ అన్నయ్యని కాపాడుకోలేక, ఇటు వాళ్ళమ్మని మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టలేక చిట్టెమ్మ నలిగిపోవాలి. సూపర్ అక్క. ఒరే పులి, విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? ఎల్లా పని మీద ఉండండి. అటగనండి, నువ్వు పదరా. పదబావా. ఒసేయ్ చిట్టెమ్మ, నా నుంచి ఆస్తి లాక్కుంటావా? ఆస్తి ఈ కాంతమ్మ దగ్గర నుంచి ప్రాణమన్నా తీసుకోగలరేమో కాని పైసా ఆస్తిని మాత్రం తీసుకోలేరే. నా నుంచి ఆస్తి లాక్కోవడం తర్వాత ముందు మీ అమ్మని, మీ అన్నని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తా. வந்துட்டி బాగా ఇదిగా, ఇది నీది, జాగ్రత్త. అక్క చూసావా? పద.
రాజుగా ఒక్క నిమిషం ఇప్పుడు అవుతానే. ఒరే తమ్ముడు, అక్క మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా? అవునక్క. కాంతమ్మత నువ్వు కలిసి చెప్పుకొచ్చావేటి? నీ బిజినెస్ ఎలా సాగుతుందో చూద్దామని వచ్చాను అల్లుడు. నీ దయ వల్ల 3 సీసాలుగా 6 గ్లాసులుగా అద్భుతంగా సాగిపోతుందత. వెరీ గుడ్. వెళ్ళు, వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళు. అలాగే అత్త, వెళ్ళొత్తాను మరి. అత్త ఏమైనా తీసుకుంటావా? చిచ్చి చిచ్చి, నీ కంటికి నేను తాగుబోద్దాన్లా కనపడుతున్నానా?